వేద పురుషుడికి అంగములు కొన్ని ఉన్నాయి. అంగముల్లో జ్యోతిష్ ఒకటి. శిక్షా వ్యాకరణ చంద నిరుక్త జ్యోతిషములు వేదమునకు అంగములు అంటే అవయవాలు. అందులో జ్యోతిష్ శాస్త్రం పరమపురుషుడికి ఏ స్థానము అంటే చక్షుస్థానం అన్నారు ఇక్కడ. ఎందుకయ్యా అంటే వేదములో చెప్పిన సత్కర్మలు మొదలైన ఆచరించడానికి కావలసిన చూడడానికి జ్యోతిర్విజ్ఞానం అవసరం. వేదం ఇచ్చిన జ్యోతిర్విజ్ఞానము అంతరిక్ష జ్ఞానం ఎంతయో నీ జీవితానికి కూడా పనికొచ్చేది అంతా. వ్యక్తిగతంగా కూడా జ్యోతిర్విజ్ఞానం అవసరమే, ఇది తెలుసుకోండి ఇక్కడ. అది ఎంత అవసరము అంటే ప్రతివాడు తన జాతకం చూపించుకుంటే ప్రస్తుతం గ్రహ పరిస్థితులు గమనించుకుంటే దానివల్ల రావాల్సినవి ఎలాగో వస్తాయి. మరి ఎందుకు చూపించుకోవాలంటే తచ్ఛాంతి ఔషధైర్దానై జప హోమ సురార్చనై, వాటికి కావలసిన ప్రతిక్రియలు నువ్వు చేసుకోవచ్చు. జప హోమ సురార్చన దానాదులతో వాటి తీవ్రతను తగ్గించుకోవడం ముఖ్యం. అంతేకాదు ఆ తీవ్రత తగ్గుతుంది. ఒకటి, ఇప్పుడు నీకు వచ్చి పడేవి నేను పతనం చెయ్యకుండా జ్ఞానానికి హేతువవుతాయి. అందుకు ఆ సమయంలో ఈ శాంతులు చేసుకుంటానండి. ప్రతివాడికి తన నిత్యానుష్ఠానం తాను చేసుకుంటూ వీటి ద్వారా నిర్మాణ శాస్త్రవేత్త కూడా జ్యోతిర్విజ్ఞానం చూసుకుంటాడు. ఏ శిలని ఏ ముహూర్తంలో తీయాలి. ఒక వైద్య శాస్త్రవేత్త కూడా ఏ ఔషధిని ఏ ముహూర్తంలో ఏ చంద్రుడు ఏ స్థితిలో ఉండగా తీయాలి, రాత్రి తీయాలా పగలు తీయాలా, ఏ నక్షత్రంలో తీయాలి, ఏ ఋతువులో తీయాలి, ఏ మాసంలో తీయాలి, ఇవన్నీ చెప్పేదేది జ్యోతిష్ శాస్త్రమే. ఏ క్రియలు చేసినా అలాగే వ్యక్తి జాతకం మీద కూడా ప్రభావం ఉంటుంది. కనుక అంతరిక్షంలో ఉన్న జ్యోతిర్విజ్ఞానం యొక్క ప్రభావం ప్రతి వ్యక్తి మీద ఉంటుంది. అయితే